హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో ఈరోజు కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుందాం. అయితే శ్రీ నగేష్ డాక్టర్ నగేష్ గారు అయ్యారన్నమాట. శ్రీపతి చిరునగవుతో హుందాగా అన్నాడు. మేనమామ మాటలకు శ్రీ నగేష్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అయితే ఏమిటి, ఎక్కడా ప్రాక్టీస్ పెట్టడం? ఏంటి నీ ప్లాన్ ఏమీ లేదు, ఇక్కడే పెడతాను ప్రాక్టీస్. ఇక్కడ వినరాని వార్త ఏదో విన్నట్లుగా ఉలిక్కి పడ్డాడు శ్రీపతి. ఎంత డాక్టరీ చదివి వచ్చి ఈ పల్లెలో కూర్చుంటావా? విన్నవాడు నవ్విపోతాడు. మతి ఉండే మాట్లాడుతున్నావా? శ్రీ నగేష్ నిశ్చింతగా చూస్తూ అడిగాడు. అయితే పల్లె ప్రజలకు వైద్య సౌకర్యాల అవసరం లేదంటావా మామయ్య? ఎవడికేం కావాలో మనకెందుకు? ఈ మధ్యన మనకేం కావాలో చూసుకోవాలి కానీ ఇన్ని వేలు పోసి ఇన్నేళ్లు చదివిన చదువు ఈ పల్లె పాల పట్టానిక? ఇక్కడుంటే ఏమాత్రం జనం వస్తారు? డబ్బేమొస్తుంది? ఇక నీకు నీ వృత్తికి రాణింపేమిటి? మందహాసంతో జవాబు చెప్పాడు శ్రీ నగేష్. నేను భేదవాడినేమీ కాదు మామయ్య. ప్రజల నుండి డబ్బును పిండి వసూలు చేయటానికి, నేను లక్షణంగా జీవించటానికి నా పెద్దలు నాకిచ్చిపోయినది చాలు. ఏదో రోగులు ఇచ్చినది ఈ హాస్పిటల్ ఖర్చుకు సరిపోతుంది, అంతే చాలు. శ్రీపతి శ్రీ నగేష్ దశ విచిత్రంగా చూశాడు. అయితే నువ్వు నిజంగానే అంటున్నావన్నమాట. అంతా నిశ్చయం చేసుకున్నావా? బొత్తిగా అంత అయిష్టంగా మాట్లాడుతున్నావేంటి మామయ్య? నేను ఈనాడు కొత్తగా చేసుకున్న నిర్ణయం కాదిది. నా చిన్నప్పటి నుండి నాలో నాకు తెలియకుండానే అంతర్లీనమైపోయిన ఆదర్శం, ధ్యేయం ఇదే. సరైన వైద్య సహాయం లేక ఈ పల్లెలో ఎందరో భేద గొప్ప తారతమ్యం లేకుండా మరణించడం నేను చిన్ననాటి నుండి చూశాను. మన కుటుంబంలో తాతయ్య, అమ్మమ్మ, పిన్ని, మా నాన్న అందరూ కూడా తక్షణ వైద్య సహాయం లేకే మరణించడం నాకు తెలుసు మామయ్య. అవును, అయితే ఏమంటావు? అప్పటి నుండి నేను అనుకునేవాడిని, జయ నేను ఇద్దరం డాక్టర్లమై వచ్చి ఈ పల్లెలో వైద్యం లేని చావులను అరికట్టాలని. చాలే ఆపు జై. నగేష్ మాటలు పూర్తి కాకుండా మధ్యలోనే అడ్డుపడ్డాడు శ్రీపతి. చాలు, ఈ రొంపిలోకి జై కూడా దిగాల. ఇంకా అది ఒక్క క్షణం ఈ పల్లెలో ఉండలేదు. చిన్ననాటి నుండి పట్టణాల్లోనూ సిటీల్లోనూ పెరిగి నా పిల్ల అది. అదేం మాట అన్నయ్య? అంతవరకు మౌనంగా ఉన్న శ్రీదేవి కలుగజేసుకున్నది. జై కూడా చదువుకున్న పిల్ల, బుద్ధిమంతురాలు. అబ్బాయి మాటను ఆ మాత్రం అర్థం చేసుకోకపోదు. అయినా పెళ్ళైన తర్వాత అతని మాట ఆమె వినొచ్చు. ఆమె వెనకే అతడు కట్టుబడి ఉండవచ్చు. మధ్య మన తర్కం దేనికి? త్వరగా ముహూర్తం నిర్ణయించు. ఈ వేసవిలోనే పెళ్లి చేసేద్దాం. శ్రీపతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. స్థిరంగా గంభీరంగా అన్నాడు. ముందు అసలు ఈ సమస్య తేలితే గాని వివాహ ప్రసక్తే లేదు. నా కూతురు ఈ పల్లెలో పడి ఉండదు. ఎంత డబ్బయింది దాని చదువుకి? ఆ డబ్బంతా తిరిగి రాబట్టవద్దా? పెద్దలిచ్చిన పోయిన దానికి ఇంకా ఇంకా ఆర్జించి కూడబెట్టాలి కానీ ఉన్నదే తరగ తీసుకుంటే ఎలా? అదేమిటన్నయ్య నివ్వెరపోయినట్లుగా శ్రీదేవి ధోరణి. అది ఈనాటి మాట. జయ పుట్టిన నాటి నుండి శ్రీ నగేష్ భార్య అనే కదా అనుకున్నాం. దానికేదో కొత్త విషయాన్ని ముడిపెట్టి లేని సమస్యను కొత్తగా లేవదీయడం ఏమిటి? అనుకున్న పెళ్లి చేసేద్దాం. వాళ్ళు వివేకవంతులు, ఆ పైన మనమున్నాం పెద్దవాళ్ళం. కాదు శ్రీ నగేష్ కలగజేసుకున్నాడు. మామయ్య మాటే సరైనదమ్మా. నేను జయ మాట్లాడుకోవడం చాలా అవసరం ఈ విషయంలో. శుభం. కానీ గుర్తుంచుకో నగేష్, ఏ పరిస్థితుల్లోనూ ఈ పల్లెలో ప్రాక్టీస్ అసంభవం. అబ్బాయి శ్రీహరి కూడా ఈ సంవత్సరం డాక్టర్ అయి వస్తాడు. అబ్బాయి అల్లుడవు నువ్వు. మరో 4 ఏళ్లలో అమ్మాయి డాక్టర్ అవుతుంది. ముగ్గురు 2 చేతులా సంపాదిస్తారనే ఆశతోనే నేనున్నాను. మీ ప్రాక్టీస్ కోసం దేవేంద్ర భవనం లాంటి భవనం కట్టించాలని ప్లాన్ వేస్తున్నాను. బాగా ఆలోచించుకో. శ్రీ నగేష్ నవ్వాడు. నా ఆసుపత్రి దేవేంద్ర భవనం కాకూడదు మామయ్య. అశ్విని దేవతల నిలయం కావాలి. మేనల్లుడు మాట మార్చేస్తున్నాడని గ్రహించి శ్రీపతి వెంటనే జాగ్రత్త పడ్డాడు. చూడు శ్రీదేవి, మన నాన్న అంటూ ఉండేవారు, భాగ్య సంపదలు కలగడం ఒకెత్తు, వాటిని నిలబెట్టుకుని వృద్ధి చేసుకోవడం ఒకెత్తు అని. తరతరాలు మన గృహం ధనధాన్యాలతో భాగ్యచక్రమై బాసిల్లాలని ఆయన అంటూ ఉండేవారు. వంశపారంపర్యమైన ఈ ఆనవాయితీని నేను, నా తర్వాత వారెవ్వరూ కూడా తప్పించకూడదు. మరి నేను వెళ్ళొస్తా. జగత్ కళ్యాణం అంతా నీపైనే ఆధారపడి ఉన్నట్లు మాట్లాడతావేమిటి బావా?
పల్లెల్లో డాక్టర్లు లేనంత మాత్రాన పల్లెవాసులంతా చనిపోవడం లేదు. పట్టణాల్లో డాక్టర్లు ఉన్నంత మాత్రాన వారంతా చిరంజీవులు కావడం లేదు. శ్రీ నగేష్ మాటలను తేలికగా హేళన పట్టించింది జయశ్రీ. మరదలి మాటలు వింటున్న శ్రీ నగేష్ ప్రయత్నపూర్వకంగా అసహ్యాన్ని అణుచుకున్నాడు. చాలా తడవు మౌనానంతరం ప్రశ్నించాడు. అయితే నువ్వు పట్టణాలు వదిలి పల్లెలో ఉండలేనంటావు, అవునా? జయశ్రీ తలెత్తింది. అవును, ఉండలేను. నిత్యం తోటి స్నేహితులు, క్లబ్బులు, సినిమాలు, షికార్లు, వీటికి అలవాటు పడిన జీవితాన్ని కాలు కట్టేసి పల్లెలో పడవేసుకునే కర్మేమిటి? పల్లెటూరు వాళ్ళంతా వచ్చి పట్టణాల్లో ఉంటుంటే పట్టణాల్లో పుట్టి పెరిగిన నేను పల్లెకి అంకితమైపోవాలనుకోవడం నిజంగా హాస్యాస్పదం. అదేం మాట జయ్య, పల్లెల్లో ఉన్నంత మాత్రాన పట్టణానికి శాశ్వతంగా దూరం అవుతామా? మనం కావాలని అనుకున్నప్పుడల్లా పట్టణానికి వస్తూ పోతూ ఉండవచ్చుగా వినోదానికి. జగత్ కళ్యాణమంతా నీవన్నట్లు నా ఒక్కనిపై ఆధారపడలేదు. కానీ దేశ సౌభాగ్యం మాత్రం నీపైన, నాపైన, ప్రతి ఒక్క దేశీయ వ్యక్తిపైన ఆధారపడి ఉన్నది. ప్రతి ఒక్కరూ తమ తమ వివేకాన్ని, ప్రతిభను, కలిమిని, బలిమిని శక్తానుసారం దేశానికి వినియోగించినప్పుడే ఈ స్వతంత్ర భారతి చిరంజీవి సౌభాగ్యవతి అయి ఆ చంద్రార్కం మనగలదు, ఆవేశంగా అన్నాడు శ్రీ నగేష్. త్యాగమూర్తి, ధన్యవాదాలు. శ్రీ నగేష్ ఎంత సీరియస్గా అన్నాడో అంత హాస్యంగా ఎగరగొట్టింది జయశ్రీ. నీవన్నది నిజమేనని నేనే కాదు చాలామంది ఒప్పుకుంటారు. కానీ క్రియ వరకు వస్తే మాత్రం ఏమో. కోపం వద్దు బావా, నువ్వు కూడా నీ మాట మీద చివరి వరకు నిలబడగలవనే నమ్మకం నాకు లేదు. శ్రీ నగేష్ మౌనంగా నిశ్చలంగా నదీ తరంగాలకేసి చూస్తూ కూర్చున్నాడు. ఇంకా జయశ్రీ విసిరే వాగ్బాణాలకై ఎదురు చూస్తూ. చూడు బావా, నీకంటే చిన్నదాన్నైనా ఒక్క సలహా. ఈ దేశోద్ధరణ సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ నీకెందుకు ఈ తాపత్రయం చెప్పు? ప్రభుత్వం వారి పంచవర్ష ప్రణాళికలు, బ్లాక్ డెవలప్మెంట్ స్కీములు ఆ భారాన్ని వహిస్తాయి. కానీ మనం నిశ్చలంగా ఉందాం. తన సలహాకు తానే మురిసిపోతూ హాయిగా నవ్వింది. ఆ నవ్వులో శృతి కలపలేకపోయాడు శ్రీ నగేష్. కాదు జయ, కాదు. ప్రభుత్వం ఎవరు, మనమెవరం? ప్రభుత్వ ప్రణాళికలు చేస్తే అర్థం చేసుకొని ఆచరించవలసినది మనమే కదా. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అంటే ప్రజలే స్వాములు, ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు. ఇక విభేదం ఎక్కడా? మనను మనమే గౌరవించుకోలేకపోవడం అన్నమాట ప్రభుత్వ పాలనా పద్ధతిని అనుసరించలేకపోతే. ఏమో బాబు, ఈ అయోమయమంతా నాకు అర్థం కాదు. ఆకాశాన్నంటే ఆదర్శాలు అసలే అక్కర్లేదు నాకు. సామాన్య మానవురాల్ని, నా బాగు నాది, అంతే. సరే, అయితే ఆఖరి మాట కూడా అడిగేస్తున్నాను. నాతో సమంగా పల్లెలో ప్రజాసేవ చేసే భాగస్వామినినే కావాలని పెద్దలంతా వద్దంటున్నా మీ నాన్నతో మా అమ్మతో చెప్పి ఒప్పించి నిన్ను బలవంతంగా మెడికల్ కాలేజీలో చేర్పించాను. ఆ విషయం నువ్వింకా మర్చిపోలేదనుకుంటాను, గంభీరంగా సమాధానం చెప్పింది జయశ్రీ. నీ మాట అర్థమైంది బావా. అలా నీ అభీష్ట ప్రకారం నడుచుకుంటేనే మన పెళ్లి జరుగుతుందంటావు కదూ, అంతేనా? అవును, స్థిరంగా పలికింది శ్రీ నగేష్ కంఠం. చాలాసేపు తనలో తానే ఏమో తలపోసిన జయశ్రీ చివరకు మెల్లగా తలెత్తింది. అయితే బావా, ఒక్క విషయం అడుగుతాను చెప్పు. సూటిగా అతడి నేత్రాలలోకి చూసింది. నీకు నాకంటే సుఖ సంతోష వినోదాల కంటే నీ ధ్యేయము ఆదర్శమే ముఖ్యమా? ఒకవేళ నేను ఆ పల్లెలో ఉండలేనని ఖచ్చితంగా చెప్పాననుకో, అప్పుడు ఆ మాట పూర్తి చేయలేక ఆపేసింది. శ్రీ నగేష్ నవ్వలేక నవ్వాడు. అప్పుడు నేను నిన్ను, చిన్ననాటి నుండి నాకు వాగ్దత్తమైన నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధమేనా అంటావు, అంతేగా? అవును, సిద్ధమే. నాకు ఆ సందేహమే లేదు. నా మనసును, నా ఆదర్శాన్ని గ్రహించి, దేశం విలువను, తన బాధ్యతను గ్రహించి నాతో సరిగ్గా పల్లె ప్రజలకు సేవ చేయగల దేవత, రూపురేఖ విలాసాదులు ఎట్టివైనా సరే, సుగుణశీల అయిన యువతి ఎవరైనా సరే అట్టి యువతిని మాత్రమే నా అర్థాంగిగా స్వీకరించదలిచాను. బావా, అవును జయ, ఇది ఈనాటి అభిప్రాయం కాదు, చిన్ననాటి నా అనుభవాలు కొన్ని. అబ్బబ్బా, అనుభవాలు, అభిప్రాయ అనుభూతులు ఇప్పుడు ఆరంభం నుండి ఏకరువు పెట్టవలసిన అవసరం లేదు. ఇది వరలో అవన్నీ నీ నోటి నుండి చాలాసార్లు విన్నాను. కానీ నేనంత లెక్క చేయలేదు. నీలో ఆ అభిప్రాయం ఇంత బలంగా ఉందని అనుకోలేదు. ఒకవేళ ఉన్నా నా కోసం మార్చుకోగలవు అనుకున్నాను బావా. అసంభవం. ఏది ఏమైనా అటు నుండి దినకరుడు ఇటు తిరిగి ఉదయించినా నా ఆదర్శం మారదు.
ప్రభుత్వం ఎంతకని శాసనాలు ప్రణాళికలు వేసి వేసి అలసిపోతుంది. ఈనాడు ప్రతి పల్లెలోని వారు కూడా పట్టణాలకు పోయి చదువుకుంటున్నారు. పల్లెటూళ్లలోనూ చుట్టుపక్కల కూడా విద్యాలయాలు వెలుస్తున్నాయి. మరి ఆ పల్లెల్లో పుట్టి పల్లెలలో పెరిగి ప్రయోజకులైన వారు కూడా తమ స్వస్థలం స్థితిగతులను గురించి మంచి చెడ్డలు యోచించి పట్టణాలకు ఎగబడితే ఇక వారికి ఇంత చేసిన ఆ పల్లెల గతేమిటి? పల్లెవాసులంతా పట్టణాల్లో కులుకుదామని, దేశీయులంతా విదేశాలకు ఎగబడదామని, మరికొంతకాలానికి ధరణి ప్రజలంతా చంద్రునిలోనికి నివసించాలని పైకెగిరి గంతులు వేస్తే ఇక మన ప్రగతికి అర్థము ప్రయోజనమే ఉండవు. కడకు మిగిలేది అపప్రద మాత్రమే. సరే, రోషామిళితమైన స్వరంతో తీక్షణంగా జవాబు చెప్పింది జయశ్రీ. ఇక ఆలోచించడం అనవసరం. నీ ఆదర్శం నీకే ఉండని. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెద్దవాళ్లు చేసుకున్న నిర్ణయాలతో పెద్దరికాన్ని సంతరించుకున్న మనకు ఇప్పుడు నిమిత్తం ఉండవలసిన అవసరం లేదు. అందరి మాటలను వింటూ అజ్ఞాన దశలో మనలో మనం అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశామాలికలకు ప్రాధాన్యతను ఆపాదించవలసిన అగత్యమూ లేదు. సూటిగా చెబుతున్నాను, నన్నుగా ప్రేమించి నా మాటకు కోరికకు విలువనిచ్చే భర్త నాకు కావాలి. ఆదర్శం కోసం, అల్ప విషయాల కోసం నన్ను అల్పంగా చూసి వదులుకోగల తేలిక హృదయుణ్ణి నేను భర్తగా స్వీకరించలేను. క్షమించు. క్షమాపణల అవసరం లేదు. వివాహానంతరం మాట విభేదాలు, పట్టింపులు, మనస్పర్ధలు, ఎడమొకాలు ఎదురవ్వకుండా ముందే ఇంత తేలికగా సమస్య పరిష్కారం జరిగినందుకు నేను అమితంగా సంతోషిస్తున్నాను. కానీ జయ, విడిపోయే ముందు ఒక్క మాట. ఇందువల్ల మన బంధుత్వానికి, పూర్వపు మమతానురాగాలకు, కుటుంబాల నడుమ రాకపోకలకు అంతరాయం కలుగరాదు. మన బంధుత్వం ఏమాత్రం కుంటుపడరాదు. అదీగాక నువ్వు తొందరపడుతున్నావని నా అభిప్రాయం. పర్వాలేదు, కొంత తీరికగా ఆలోచించుకో. నీ మనసు మారితే నాకు నిస్సంకోచంగా తెలియజెయ్యి. నిర్లక్ష్యంగా నవ్వింది జయశ్రీ. ఆకాశాన్ని అప్పుడే ఉదయించిన పూర్ణచంద్రుడు తనను హేళన చేస్తున్నట్లుగా అనిపించింది ఆమెకెందుకో. భాగ్యచక్రం నామధేయాంకితమైన తన ఆసుపత్రి ప్రారంభానికి శ్రీ నగేష్ ఆరోగ్య శాఖ మార్చులను రావించడం ఎంతైనా సమంజసంగా ఉన్నదని పలువురు ప్రశంసించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ఆర్యోక్తి. అసమానమైన ఈ ఘన నామధేయాన్ని ఈ వైద్యశాలకు నిర్ణయించడంలోనే డాక్టర్ శ్రీ నగేష్ మేధా సంపన్నత వ్యక్తమవుతుంది. నవ్య నాగరికతకు లోనై ప్రతి ఒక్కరూ పట్టణావాసాన్నే కాంక్షిస్తున్న ఈ రోజులలో పల్లె ప్రజలను ఉద్ధరించేందుకు కేవలం పల్లెల్లో నివసించబోతున్న ఈ యువకుని దేశభక్తి, ప్రజాప్రేమ మిక్కిలి కొనియాడదగినది. ధర్మనిరతి, త్యాగశీలత, బాధ్యతా సంస్మరణ, మాతృదేశ భక్తి గల ఇట్టి యజమానులను చూచే తల్లి భారతి గర్వించగలదు. మన విద్యను, వివేకాన్ని, విత్తమును పల్లెజనుల సేవకు అంకితం పొనర్చదలుచుకున్న శ్రీ నగేష్ యువకులందరికీ, ముఖ్యంగా వైద్యులందరికీ ఆదర్శప్రాయుడు. ఇతడి ఈ సత్సంకల్పం నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుతూ ఇట్టి యువకులకు ధనవంతులు తమ అండదండలను అందించి వారి ఆశయ సంకల్పాలకు అకుంఠితమై కొనసాగేటట్లు సహృదయంతో చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామీణులకు ఆరోగ్య భాగ్యాన్ని అందించవలసిన ఈ వైద్య నిలయం సార్థక నామధేయమై అక్షరాల ఇక్కడి ప్రజలకు ప్రత్యక్ష భాగ్యచక్రమై బాసిల్లగలదని ఆశిస్తున్నాను. ఆరోగ్య శాఖ మంత్రి పలికిన ఈ పలుకులు ఆహూతులను మనోరంజకంగా వినిపించాయి. డాక్టర్ శ్రీ నగేష్ ఎడల భక్తి గౌరవాలు కుదురుకున్నాయి. ఓం ప్రదంగా ఆ మంత్రి గారికే ఒక మాత్ర ఇచ్చిన శ్రీ నగేష్ కొద్దిసేపు అందరికీ వినోదం కల్పించిన వాడయ్యాడు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రీపతి ముగ్గురు కుమారులు శ్రీరామ్, శ్రీనాథ్, శ్రీహరి, కుమారి జయశ్రీ ఆ రాత్రే తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు. వెళ్లే ముందు సాయంత్రం రెండు కుటుంబాల వారి మధ్య కొన్ని మాటలు, వాదోపవాదాలు జరిగాయి. అయితే నిమిషాల మీద ఆసుపత్రి భవనాన్ని కూడా కట్టేశావు. ఈ పల్లెలో శాశ్వతంగా ఉండిపోవటానికే నిశ్చయించుకున్నావన్నమాట శ్రీపతి మేనల్లుడితో అన్నాడు. శ్రీ నగేష్ నవ్వి ఊరుకున్నాడు. నిజంగా చాలా ధైర్యవంతుడివే బావా, సాహసమే చేశావు జయశ్రీ అన్నది. కానీ ఈ తొందరపాటుకు ముందు ముందు విచారిస్తావేమో దిగులుగా ఉంది అంది. నేను అదే అనుకుంటున్నాను అన్నాడు నగేష్. జయశ్రీ పెద్దన్న శ్రీరామ్ అందుకున్నాడు. ఇంతటి డాక్టర్ ఏమిటి, ఈ పల్లెవాసం ఏమిటి, ఈ జీవిత కాలంలోనే కాదు మరో 4 జన్మలకైనా నీ పెట్టుబడి నీకు తిరిగి వస్తుందా? ఇంత తెలివి తక్కువ వాడు అనుకోలేదు.
ఆ తరువాత మాటలు శ్రీపతి ప్రారంభించాడు. ఏదో పెద్దలు ఎంత ఆస్తిపాస్తులిచ్చిపోయారు, తెలివైన వాడివైతే దానిని వృద్ధి చేసుకుందువు. తండ్రి లేడు, అన్నదమ్ములు తోడు నీడ ఎవ్వరూ లేరు. మీ అమ్మ ఉందంటే అమాయకపు ఆడది, కొడుకు మహా తెలివైన వాడని ఆమె నమ్మకం. అందువల్లనే నువ్విలా ఆడింది ఆటగా తయారయ్యావు. మేనమామని నా మీద, నా మాట మీద ఏమాత్రమైనా గౌరవం ఉంచావా? ఇక శ్రీదేవి మౌనంగా సహించలేకపోయింది. మంచి మనసుతో ఏదో బృహత్కార్యం తలపెట్టాడు. మంచి మనసుతో ఆశీర్వదించాలి, కానీ పెద్దవాళ్ళంతా ఎందుకయ్యా అలా తలో మాట విసురుతారు? పెద్దవాళ్ళిచ్చిన ఆస్తి అంటారెందుకు మాటిమాటికి? ఆ ఆస్తిని వాడేమీ చేట్లపేక ఆడి తగలయ్యలేదు, తాగుబోతై తందనాలాడలేదు, అక్రమంగా ఎవరికీ దారపోయటం లేదు. లక్షణంగా చదువుకున్నాడు, చక్కటి పని చేస్తున్నాడు. మనిషికి వివేకముండగానే సరిపోదు, తలచిన కార్యసాధనకు ధనం ఎంతో ప్రధానం. ఎంతో అదృష్టవంతులైతే తప్ప లక్ష్మీ సరస్వతులు ఒక్కచోట ఉండరు. నా బాబు అదృష్టవంతుడు, అతడికి నా ఆశీర్వాదం, ఆ పైన భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. శ్రీదేవి మాటలు వింటూనే శ్రీపతి ముఖం లజ్జా క్రోధాలతో అరుణిమదాల్చింది. అతడి ముగ్గురు కుమారులు గబగబా లేచి వెళ్ళిపోయారు, తమ నడకలతో ఆగ్రహాన్ని ప్రతిధ్వనింపజేస్తూ. కారణం, శ్రీపతి పెద్ద కుమారుడు శ్రీరామ్ పెద్ద లాయరు, బాగా ఆర్జనాపరుడు. కానీ పేకాట వద్ద కూర్చున్నాడంటే ఋతువులు సునాయాసంగా దొర్లిపోతాయి. రెండవ కుమారుడు శ్రీనాథ్ పెద్ద ఇంజనీరు, అటు ప్రభుత్వాన్ని మోసగిస్తూ ఇటు కాంట్రాక్టర్లను చెతపురుగులా తొలిచివేస్తూ ఎంతైనా ఆర్జిస్తున్నాడు. కానీ రాబడి విస్కీ సీసాల ఖర్చుకు సరిగ్గా సరిపోతుందని వినికిడి. ఇక మూడవ వాడు శ్రీహరి, ఎంబీబీఎస్లో మునిగి 7-8 సంవత్సరాలయ్యి ఇంకా తేలలేదు. ఏదో నెపంతో ఖర్చులు చూపి ప్రతి నెల అదనంగా వందలు డబ్బులు తగలేస్తూ ఉంటాడు. అతడికి చదువు కంటే ఇది అని వివరంగా చెప్పలేని ఇతర వ్యాపకాలు, ఉద్ధరణలు ఎన్నో ఉన్నాయని వదంతి. అందుకే మేనత్త శ్రీదేవి మాటలు సూటిగా తమకే తగిలి రావడంతో ఆగ్రహంతో ముగ్గురు లేచి వెళ్ళిపోయారు. శ్రీపతికి కూడా చెల్లెలి మాటలు అర్థమయ్యాయి. అతడు కోపం తెచ్చుకోలేదు. అమ్మాయి, తప్పు లేదు, మగవాడన్న తర్వాత అనేక వ్యాపకాలుంటాయి. అనవసరంగా ఒకరినొకరు దెప్పుకోవడం దేనికి? సంపాదించుకుంటున్నారేమో, హాయిగా జల్సాగా ఖర్చు పెట్టుకుంటారు. ఏది, నా కొడుకులు సంపాదించే దాంట్లో 1000వ వంతైనా నీ కొడుకు సంపాదించగలడా? ఈ దిక్కుమాలిన పల్లెలో కూర్చొని సంపాదించడం కూడా ఒక విద్యే అని మన నాన్న అంటుండేవాడు. ఆయన డబ్బును ప్రాణంగా చూసేవాడు. అందుకే తన పిల్లలకు, మనవలకు అందరికీ ఆ తల్లి సిరిపేరును కలిపే పెట్టాడు. తన గృహానికి భాగ్య నిలయం అని పేరు పెట్టాడు. ఆ వారసత్వం నాకు, నా కుమారులకు అయితే వచ్చింది. కానీ అందరికీ ఎలా వస్తుందిలే? వంకర టింకర మాటలతో వక్రహేళన చేయటం శ్రీపతికి పుట్టుకతో అబ్బిన విద్య. అవతలి వ్యక్తి అంత చనువు తీసుకుంటూ ఉంటే బొత్తిగా మౌనం వహించడం కూడా అంత మంచిది కాదు అనుకున్నాడు శ్రీనగేష్. నిజమే మామయ్య, తాతగారి వారసత్వంలో సగం పౌత్రులు తీసుకుంటే మిగిలిన సగం దౌహిత్రుడినైన నేను సంతరించుకున్నాను. తాతగారి నీడన ఎందరో బేదలు బ్రతకడం, చదువుకోవడం, వివాహితులై ఒక ఇంటి వారవడం నేనెరుగుదును. కూటికి కూడా గతిలేని నిరుపేదలు ఆనాటి ఆయన దయాధర్మాల వల్ల ఈనాడు చక్కని ఉద్యోగాలు చేసుకుంటూ చల్లగా బ్రతకడం చూస్తున్నా. ఆ విషయాలలో ఆయన పేరు నిలపడం, మళ్ళీ ప్రజలచే ఆయనను సంస్మరింపజేయడం కన్నా నాకు అదృష్టమేముంది? ఎవరి భాగ్యాన్ని వారే తినివేసి ఖర్చు చేసుకుంటే హరింపజేయడం ఘనత కాదు. ఆ భాగ్యాన్ని నలుగురి బాగుకు ఉపయోగించిన నాడే సార్థకత. తాతగారు అటువంటి దైవ సమానులు. ఆయనది అన్యాయార్జితం కాదు. ఒక గృహంలో ఒకరి తెలివి, సంపాదనలు ఒక కుటుంబం అందరూ అనుభవించుతారు. అలాగే ఒక ఊరిలోని ఒక వ్యక్తి విద్యాదానం వల్ల ఊరంతా మేలు పొందాలి. అలాగే ప్రతి గ్రామం, పట్టణం ఉన్ననాడు అదే దేశ ఔన్నత్యం. అటువంటి బంగారు దేశం కావాలంటే నీలాగా, నీ కుమారుల్లాగా స్వార్థంతో బ్రతకరాదు మామయ్య. మనిషికి ధనం ప్రధానమే, కానీ అది మరీ అత్యాశకు, అనాచారాలకు దారితీయకూడదు. మాటలలో మేనమామను మించాడు శ్రీనగేష్. పోవై, నాకే పాఠాలు చెప్తున్నావు. సరే గాని ఈ గోల నాకెందుకు? మరి నేను మా అమ్మాయికి వేరే సంబంధం చూసుకుంటాను, స్పష్టంగా చెప్పేస్తున్నాను. మీరు మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేదు. శ్రీనగేష్ ఒక్కసారి జయశ్రీ వంక చూశాడు. ఆ తండ్రి ధోరణి ఆమెకు ఆమోదకరంగానే ఉన్నట్లు కనిపించింది. సరే, మంచిది, గంభీరంగా అన్నాడు శ్రీనగేష్. పెళ్లికి మాత్రం మమ్మల్ని పిలవడం మర్చిపోకు మామయ్య.
మనకు ఘటన లేదు, పోనీ నిర్వికారంగా నిశ్చలంగా అన్నది శ్రీదేవి. శ్రీపతి నవ్వుతూ అన్నాడు, మీరు రాకుండా పెళ్ళెలా అవుతుంది? శ్రీహరి వివాహం, జయశ్రీ వివాహం రెండూ ఈ సంవత్సరమే చేసేయాలనుకున్నాను. సరే, అమ్మాయికి కుదరటానికి ఇంకా కొంత వ్యవధి తీసుకుంటుంది. శ్రీహరికి మాత్రం వచ్చే మాసంలో చేసేయడం ఖాయం. అదేమిటి మామయ్య, ఇంకా చదువు పూర్తి కాకుండానే శ్రీహరికి ఇప్పుడు పెళ్లి దేనికి? తేలికగా చప్పరించేశాడు శ్రీపతి. ఎవడు భరించుతాడో ఈ ఖర్చులన్నీ? పెళ్లి చేసేస్తే ఇంకా చదివినా ప్రాక్టీస్ పెట్టినా ఆ మామగాడే అన్నీ చూసుకుంటాడు. మరి నేను వెళ్ళొస్తా. మామయ్య పూర్తిగా డబ్బు మనిషి. పోతున్న శ్రీపతిని చూసి తనలో తానుగా అనుకున్నాడు శ్రీ నగేష్. కాకుంటే మేనరికం, చిన్ననాటి నుండి అనుకుంటున్న సంబంధాన్ని ఇంత తేలిగ్గా తెంచివేస్తాడా? పోనీలే, అంతా మన మంచికే. మంచి దారిలో నడిచే వారిని స్వార్థపరులు హేళన చేయడం, నిరుత్సాహపరచడం మామూలే. చల్లని తల్లివి, నీ ఆశీర్వాద బలం పైన దైవకృప ఉండగా నాకు చింత లేదమ్మా. సుపుత్రుని కన్నా ఆ తల్లి శ్రీదేవి నేత్రాలు ఆనంద జలపూర్ణాలయ్యాయి. బావ ఆర్మీ డాక్టర్గా వెళ్ళిపోయాడట, విన్నావా నాన్న? విషయం చెప్తూ విరగబడి నవ్వింది ఆమె. విన్నాను, ఇప్పుడే విన్నాను. కుమార్తె నవ్వుతో శృతి కలిపాడు ఆయన. నేను ఆనాడే అనుకున్నాను ఈ ప్రగల్భాలు చివరి వరకు ఉండే రకం కాదని. పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెడితే ఒక్క పైసా అయినా రాలుతుందా రోజుకి? కడకు చిప్పా కర్ర మిగులుతుందని భయపడినట్టున్నాడు. తిరిగి పట్నం వస్తే మనం నవ్వుతామని ఆర్మీకి పోతున్నాడు. అయితే అంత వ్యయంతో ఆ పల్లెలో కట్టించిన ఆసుపత్రి భవనమంతా వృధాయేనా నాన్న? ఆమె సానుభూతి వాక్యాలు సగంలోనే ఆగిపోయాయి నగేష్ ప్రవేశంతో. నీ సానుభూతికి సంతోషమే కానీ మీ ఊహాగానాలన్నీ మాత్రం నిజం కావని చెప్పడానికి చాలా విచారిస్తున్నాను. మీ సంభాషణ అంతా పూర్తిగా విన్నాను. నా ఆశయాన్ని మీరు ఆమోదించలేకపోవచ్చు, కానీ నాపై మీకెంత అల్ప అగౌరవ భావాలున్నాయని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అతడి ఆగమనాన్ని ఏ విధంగానూ అభిప్రాయపడని తండ్రి కూతుళ్ళిద్దరూ హఠాత్తుగా వచ్చిన ఆ రాకకు, అతని మాట తీరుకు కలవరపడిపోతూ మౌనంగా ఉండిపోయారు. తిరిగి శ్రీనగేష్ తానే మాట్లాడాడు. కడుదూరం వెళుతున్నాను, బహుకాలానికి కానీ రాలేను. అసలే రాకపోయినా ఆశ్చర్యం చెందవలసిన అవసరం లేదు. అందుకే వెళ్లే ముందు ఒక్కసారి నాకు ముఖ్యులైన మీకు కనిపించి వెళదామని వచ్చాను. అమ్మను కొంచెం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండు మామయ్య. విపరీత విస్మయంతో నోరావలించాడు శ్రీపతి. అదంతా సరే కానీ మరి ఇదేమిటోయ్? పల్లె ప్రజల్ని ఉద్ధరిస్తానన్నావు, భవనానికి లక్షలు తగలేశావు. మళ్ళీ ఈ అఘోరింపేమిటి? నీకేం తక్కువని యుద్ధంలోకి పోతావు? పసివాని అజ్ఞానానికి నవ్వినట్లు గంభీరంగా నవ్వాడు శ్రీ నగేష్. ఏదో తక్కువై బాధపడేవాళ్లే యుద్ధంలోకి పోతారనుకోవడం పొరపాటు మామయ్య. నాకేమీ తక్కువ కాలేదు. నువ్వు ఊహించినట్లు నాకేమీ సిగ్గుగానూ లేదు. పల్లెలో ఉన్నందుకు అనుకోని విధంగా దేశానికి యుద్ధం వచ్చి పడింది. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పల్లె ముఖ్యం కాదు. జనయిత్రులందరికీ జనయిత్రి అయిన అమ్మ భారతిని ఇప్పుడు అందరం ఆదుకోవలసిన అవసరం వచ్చింది. పల్లెవాసులు, పట్టణవాసులు, పండితులు, పామరులు అందరూ తమ తమ శక్త్యానుసారం సాయపడితేనే మాతృదేశం ఈ ఆపద నుండి బయటపడి ఇలా కళకళ్లాడుతూ ఉంటుంది. లేకుంటే మనకు మిగిలేది వల్లకాడే. ఏమోరా అబ్బాయి, నీలో బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు నాకు, తల తడుముకుంటూ అన్నాడు శ్రీపతి నిరుత్సాహంగా. సరే, మీ అమూల్య అభిప్రాయాలతో నాకేమీ పని లేదు, వెళుతున్నాను. బ్రతి బాగుంటే మళ్ళీ కలుద్దాం. సెలవు. నాన్న అని పిలుస్తూ మూడవ కుమారుడు శ్రీహరి వచ్చి ఎదుట నిల్చోవడంతో పేపర్ చదువుకుంటున్న శ్రీపతి దృష్టిని మళ్లించి చూశాడు. ఏమిటో, ఏం కావాలి? ఈసారి కూడా పరీక్ష ఫెయిల్ అయిపోయావా? లేదు నాన్న. మరి ఏమిటి నిర్వాకం? నేను ఏంటా నాన్పుడు? తిన్నగా చెప్పు ఉరిమాడు శ్రీపతి. మరి నేను ఎన్సీసీలో జిల్లాకంతకు ఫస్ట్ వచ్చాను. వేష్, ఎందులోనూ దానిలో ప్రయోజకత్వం చూపించావు. అందుకే ఆ ప్రయోజకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. అడ్డు చెప్పకు. శ్రీపతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అదేమిటి? తిన్నగా చెప్పు. కోప్పడకు నాన్న. నాకు ఆర్మీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఈ నెలలో పరీక్షలు కాగానే వీల్లేదు. 5 ఖండాలు వినిపించేంతగా బిగ్గరగా అరిచాడు శ్రీపతి. ఏం పొయ్యే కాలం వచ్చింది ఆర్మీలోకి ఏడవడానికి? ఇక్కడెక్కడ తిండి బట్ట దొరకడం లేదు? అంత దూరం పోవాలా? ఈసారి శ్రీహరి భయపడలేదు. ధైర్యంగా ఎదురు ప్రశ్నించాడు. నగేష్కి ఏం తక్కువై వెళ్ళాడు?
నీకు తెలియక అడుగుతున్నావా? దేశం నేడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నోర్మై. శ్రీపతి తారామండలానికి ఎగిసిపడ్డాడు. ఈ గ్రామ్ ఫోన్ రికార్డు సంభాషణలు నా దగ్గర వల్లివేయకు. ఆ పెంకివాడు, చబట, వాజమ్మ, ఆ నగేష్ నీకు ఆదర్శమయ్యాడా? మరి నోరెత్తావంటే మక్కెలు ఎరగదీస్తాను, మూలన పడేస్తాను, జాగ్రత్త. నిర్లక్ష్యంగా నవ్వాడు శ్రీహరి. నేనేమి పసివాడిని కాదు నాన్న, నీ కేకలకు బెదిరిపోవడానికి. నీలాగా అన్నయ్యలాగా ప్రభుత్వాన్ని ప్రజలను పీల్చి పిప్పి చేసి అక్రమార్జన చేయడం అంటే నాకు పరమాసహ్యం. పై వారంలోనే నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను అంటూనే మరి మాటలకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు శ్రీహరి. ఆ రాత్రి భోజనాల దగ్గర తిరిగి ఆ ప్రసక్తి వచ్చింది. పోనీ ఆ ఉద్యోగం ఏదో ఈ ఊళ్ళోనే చేయకూడదంట, అంత దూరం పోవడం ఎందుకు అన్నాడు శ్రీపతి. ముందు శ్రీహరికి ఉప్పెనగా నవ్వు వచ్చింది. మన ఊళ్ళో కంటోన్మెంట్ పెట్టిస్తావా ఏమిటి నువ్వు? ఏడ్చావులేబోయ్, పెద్దవాళ్లను పట్టుకొని ఈ హేళనేమిటి? శ్రీపతి పెద్ద కొడుకు లాయర్ శ్రీరామ్ కలగజేసుకున్నాడు. పిల్లలపై తల్లిదండ్రులకు ప్రేమ ఉండడం సహజమే, కానీ నాన్నగారి విషయంలో ఆ పితృవాత్సల్యం మరో మోతాదు అధికంగా ఉంది. కళత్రం, సంతానం, నలుగురు, 5 ప్రాణాలు ఆయనకు. మననెవ్వరినీ దూరం పంపి ఆయన ఉండలేరు. అవును, శ్రీనాథ్ మిగిలిన మాటలను పూర్తి చేయబూనుకున్నాడు. చిన్ననాటి నుండి ఏ లోటు లేకుండా, ఎవరి ప్రేమాదరణలకు కొదవ లేకుండా నిరంతరం సుఖభోగిగా బతికారు నాన్నగారు. బాధా వియోగాలంటే ఏమిటో 60 ఏళ్ళొచ్చినా ఆయనకు అర్థం తెలియలేదు. మరి అటువంటి వ్యక్తి నీ ఉద్యోగ వార్త విని మాలాగా ఎలా సంతోషిస్తారు చెప్పు? నిన్న అంత దూరం పంపడానికి ఎంతమాత్రం ఆయన అంగీకరించడు. అనవసర గొడవ లేవతీయక లక్షణంగా పరీక్ష పాస ఇక్కడే ప్రాక్టీస్ పెట్టు. చూడు, నీకోసం అప్పుడే ఆసుపత్రి భవనం కూడా కట్టించేస్తుంటే నువ్విలా చేస్తే నాన్నగారు తట్టుకోగలరా? ఆ హితబోధలన్నీ తనకు కానట్లుగా మౌనంగా ఊరుకున్న శ్రీహరిని చూస్తే ఈసారి శ్రీపతికి కొంచెం ధైర్యం కలిగింది. కొంచెం అసహనంతో అన్నాడు, ఏమిటో చక్కగా కడుపులో చల్ల కదలకుండా నీడపట్టును కూర్చుని లక్షలు ఆర్జించే అవకాశం కల్పిస్తే మహా నీలుగుతున్నావు. ఏది, నా అంత శ్రమపడి పిల్లలకు ఏ తండ్రి అయినా ఎంత సదుపాయాలు కల్పిస్తున్నాడా? కాస్త ఆలోచించు. శ్రీహరి సహనమంతా చచ్చిపోయింది. నేను ఆర్జించను, నాకెవ్వరూ చెప్పనవసరం లేదు. లక్షలు ఆర్జిస్తున్న మీ అందరికీ నిజంగా సుఖశాంతులున్నాయా అని నా అనుమానం. ఒకచోట అన్యాయం చేసి మరో చోట అక్రమంగా ప్రవర్తించి డబ్బు కూడబెడుతూ ఎప్పుడూ తప్పుడు పని బయటపడిపోతుందో అనే భయం అంతరాంతరాలలో కుమ్మరి పురుగులా తొలుస్తుంటే ఆ వ్యధ మర్చిపోవడానికి రకరకాల వ్యసనాలకు దాసులవుతూ బ్రతుకుతున్నారు. శ్రీహరి, శ్రీరామ్, శ్రీనాథులు ఇరువురు ఒకేసారి గర్జించారు. నిర్లక్ష్యంగా చూశాడు శ్రీహరి. అవును, సత్యం పలికితే ఉలుకు దేనికి? మీ బ్రతుకులు అటువంటివే కదా. అటువంటి బ్రతుకు నేను బ్రతకలేను. నేను వచ్చే వారం ఉద్యోగానికి ఢిల్లీ వెళ్ళడం ఖాయం. నా జీవితం అంతా దేశ సేవకు అంకితం చేయటం తథ్యం. భోజనం మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు శ్రీహరి. పోరా పో, నీ కర్మ. నువ్వు అసలు నా కొడుకువే కాదనుకుంటాను. నీకొక చిల్లి దమ్మిడి ఇవ్వను. దేశము భక్తి అనేవాడెవ్వడు బాగుపడడు. నెల్లాళ్లు తిరిగేసరికి ఇల్లు వెతుక్కుంటూ వస్తావు. కోపంతో తోక తెగిన కోతిలా గంతులేశాడు శ్రీపతి. ఎవరూ సాగనంపకుండా ఢిల్లీ వెళ్ళిపోయాడు శ్రీహరి. ఏమేవ్, అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఓ పొలికేక పెట్టాడు శ్రీపతి. వంటింట్లో పనిచేసుకుంటున్న భార్య లక్ష్మి, గదిలో చదువుకుంటున్న జయశ్రీ కూడా ఆత్రంగా పరిగెత్తుకొచ్చారు. ఏం రాశాడండి? కులాసాగా ఉన్నాడా? ఇప్పటికి వాడు వెళ్ళి 6 నెలలైంది. ఒక్క ఉత్తరంలోనూ వస్తానన్న మాట రాయడు. ఇందులోనైనా వస్తున్నట్లు రాశాడా? ఏమో, ఏమేడిశాడో. నువ్వే చదువుకో. వాడక్కడికి వెళ్ళాక ఇది 42వ ఉత్తరం. చూస్తూనే ఉన్నాను, లెక్క పెడుతూనే ఉన్నా. అన్నీ నీకే రాస్తాడు. అయ్యో, కనిపించిన తండ్రే నన్నెతంటి వాడిని చేశాడే అన్న విశ్వాసం ఏ కోసానైనా ఉంటే కదా. ఒక్క ఉత్తరమైనా నాకు రాశాడా? తండ్రి చనిపోయినట్టు అన్నీ తల్లికే రాసుకుంటాడు. కోపంగా శ్రీపతి విసిరేసిన ఉత్తరం పోయి లక్ష్మి పాదాల చెంత పడింది. వంగి ఉత్తరం తీస్తూ అన్నది, మీ కొడుకేగా. మీ పట్టుదల, అభిమానం వాడికి మాత్రం ఉండవా? వాడు వెళ్ళేటప్పుడు ఇదే వరుస. తిట్టి పంపించిన వాళ్ళకి వాడు మాత్రం ఏ ముఖంతో రాస్తాడు? ఆహా, అలాగా పౌరుషంగా చూశాడు శ్రీపతి. కోప్పడ్డానే అనుకో. పోనీ అనుకో. ఏం అంత మాత్రాన వాడి సొమ్మేం పోయింది? ఏం తండ్రిని నాకు అధికారం లేదంటావా? జయశ్రీ నవ్వింది. నువ్వు అన్నయ్య ఇద్దరూ చిత్రమైన మనుషులే నాన్న. ఊరికే మా ముందు అట్టహాసానికి అలా మాట్లాడతారంతే.
అంత కోపమైతే మరి ప్రతిరోజు అలా వీధి గుమ్మంలో కాపలా వేసి ఉత్తరం కోసం ఎదురు చూస్తావెందుకు? చిన్నన్నయ్య అసలే నిన్ను మించినవాడు. ఆ పై అడ్రస్ అయితే అమ్మ పేరిట రాస్తాడు కానీ ప్రతి ఉత్తరంలోనూ నాన్నగారికి క్షమాపణలు వ్రాస్తున్నాడా లేదా? బాగా చెప్పావమ్మా, కూతుర్ని మెచ్చుకుంది లక్ష్మి. పై పట్టుదలలే కానీ అంతర్గతమైన ప్రేమలు ఏనాడూ తగ్గలేదు. వాడు రాయకపోతే పోయే, చిన్నవాడు. పోనీ ఈయన ఎప్పుడైనా స్వయంగా ఢిల్లీకి ఒక్క ఉత్తరమైనా రాశారా? దోషిలా మౌనంగా ఊరుకున్నాడు శ్రీపతి. ఉండండి, ఇంతవరకు ఉత్తరం చదవకుండా తర్కం పెట్టుకున్నాం మనం అంటూ లేఖ విప్పి చదువుతూనే జయశ్రీ ఆనందంతో గంతులు వేయసాగింది. చచా, ఏమిటిది? ఎంత వయసు వచ్చినా ఎంతకు ఆ ఉత్తరంలో ఏం రాశాడే? లక్ష్మి కూతురుపై విసుక్కుంది. అన్నయ్య త్వరలో అమెరికా వెళతాడటమ్మా. అమెరికా విమానాలు నడపడంలో మంచి ట్రైనింగ్ అయ్యాడట. ఏదో మరణ వార్త విన్నంత దిగులుగా సోఫాలో కూలబడిపోయాడు శ్రీపతి. ఉత్తరం తాను స్వయంగా తీసుకుని చదువుకుని తోక తెగిన కోతిలా చిందులు తొక్కడం ప్రారంభించాడు. గవర్నమెంట్ సొంత ఖర్చుపై ట్రైనింగ్కు పంపిస్తోందట, ఎక్కడికో ఎగిరిపోమ్మని. వీడు ఎగిరిపోతాడట దేశాలు తెగించి. పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లు రాశాడు. చచ్చే వెదలు చస్తామని తయారవుతుంటే పంపించేవాడికేం హాయిగా పంపిస్తాడు, త్వరగా చావమని. ఏదో ఉద్యోగం ఏడుస్తానని వెళ్ళిన వెధవ మళ్ళీ విమానంలోకి ఎందుకు వెళ్ళినట్లు? విమానాల్లో పనిచేసేవాడు ఏ క్షణాన్నైనా టపీమని చావవచ్చు. అవేం మాటలండి, శుభమాని పెద్దలు దీవించాల్సింది పోయి అన్నది భార్య. ఆ మాటలు అగ్నిలో ఆజ్యం పోసినంత పని చేశాయి శ్రీపతి విషయంలో. చానోర్మై, అసలు నీ పెంపకం వల్లే వాడిలా తయారయ్యాడు. ప్రతిదానికి నా మాటను కాదని వెనకేసుకొస్తావు. ఇంతలోనే అతని దృష్టి పక్కనే ఉన్న కుమార్తె జయశ్రీపై పడింది. ఇంకా చదివితే నువ్వు ఇలాగే చెప్పిన మాట వినవు. ఇక చదువు మానేయ్. ఆ కట్టించిన బిల్డింగ్ హాయిగా ఏ 7 కొండలవాడి ధర్మసత్రానికో రాసి పారేస్తాను. విదేశాలు వెళతాడట. విదేశాలు వెళ్ళిన వాడి బుద్ధి తగలడ్డానికి ఒక్క గడియ చాలు. విమానం ఎక్కిన వాడి ఆయుష్ మోడటానికి 5 నిమిషాలు చాలు. చూస్తాను వాడు ఎలా ఎక్కడికి వెళతాడో. లేకుంటే నా పేరు శ్రీపతే కాదు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఉంటానండి.